నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ఎరుకలపేటలోని ఒక ఇంట్లో రహస్యంగా సాగుతున్న కల్తీ తయారీ కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు భారీగా నిల్వ ఉంచిన కల్తీని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆత్మకూరు కేంద్రంగా కల్తీ తయారవుతుంది. అది మార్కెట్లోకి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అధికారులకి ఫిర్యాదు అందాయి. ఇక రంగంలోకి దిగిన విజిలెన్స్ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. తయారీ కేంద్రంలో లభ్యమైన ముడి పదార్థాలను చూసి అధికారులు షాకుకు గురయ్యారు. నాణ్యత లేని నూనెలు, ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ స్వచ్ఛమైన నెయ్యిగా నమ్మిస్తూ మార్కెట్లోకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఇంకా ఎక్కడెక్కడ వీరి నెట్వర్క్ ఉందనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పినాం కదా బాబు, బ్రాహ్మణ కొట్టూరులో గొల్లబాపురంలో పట్టుకొచ్చి స్టేషన్లో 2 సార్లు ఫైన్ లేపించి చెప్పినాం. మొన్న మళ్ళీ తీసుకుని తీసినాము. మరి ఎందుకు వేస్తున్నాడు? తప్పని తెలుసు కదా. ఇది వీడు 2 రోజులు సార్ గంజాయి కేసు బయటకు వచ్చి మ్యాండ్ నుంచి వచ్చి ఏం పని ఆడు ఏడవ పోయినా నన్ను 2 కేసులు ఉన్నాయి గంజాయి కేసు. మళ్ళీ ఇంకోటి కొత్త కేసు ఇది వాళ్ళ కథ. గంజాయి చేసుకుంటే నీకు గంజాయి సాగు ఇది కావాలి నీకు. నాగార్జున ఇది ఫోటో తీసుకో. సెల్ఫ్ గంజాయి ఈ వ్యాపారం చేస్తాం. ఇది కాబట్టి ఇంకా వేరే కలుపుతాడు దీంట్లో ఎసెన్స్ అని, గీ ఎసెన్స్ అని వస్తుంది సపరేట్ వస్తుంది. ఇదేనా వేసేది? ఇదే సార్. వాసన వస్తుంది. ఇది వస్తుంది సార్, ప్రమాణం వస్తుంది. అది ఉంది కదా దాంతో. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ఎరుకలపేటలోని ఒక ఇంట్లో రహస్యంగా సాగుతున్న కల్తీ నెయ్యికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోలేలు అందిస్తారు. మధు, గుడ్ మార్నింగ్ చక్రి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ముత్యాల రస్తాలో ఎస్టీ కాలనీకి చెందిన కావేటి రాజు అనే వ్యక్తి తన ఇంట్లోనే కల్తీ నెయ్యి తయారు చేస్తున్న పక్కా సమాచారంతో అటు విజిలెన్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించడం కూడా జరిగింది. సోదాల్లో 20 కేజీల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ పాలకోవకు సంబంధించి తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన ఏదైతే ద్రావణం ఉంటుందో ఆ ద్రావణము పామాయిల్ తో కలిపి మరిగించి గీ ఫ్లేవర్ ద్రావణం కలపడంతో ఈ నెయ్యి తయారవుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి కావాల్సిన ముడి సరికంతా అనంతపురంలో బేకరీ నుండి ఆత్మకూరుకి తరలిస్తున్నట్లు కూడా విజిలెన్స్ అధికారుల దాడుల్లో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే నిందితుడు కల్తీ నెయ్యి వ్యవహారం సాగిస్తున్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారనే కోణంలో కూడా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా ఈ నెయ్యి కల్తీ వ్యవహారం కావడంతో అటు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ కల్తీ నెయ్యి ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది చక్రి. అయితే మధు, కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని ఎప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నారు మధు? దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకే అటు విజిలెన్స్ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీని వెనక నెట్వర్క్ ఎవరెవరున్నా అని చెప్పేసి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అనంతపురం బేకరీ నుంచి ముడిసరుకు ఇక్కడికి అందుతుందన్న సమాచారం విజిలెన్స్ అధికారులు రాబట్టడం కూడా జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. మీతో ఆఫీస్ కాడ పంపించుకున్న వీఆర్ వాళ్ళు రమ్మంటే మాకు సంబంధం లేదు, రావడం లేదు.